హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఎక్కువగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, వీటితో పాటుగా పీజీటీ, టీజీటీ వంటి ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. మరి తాజాగా చూసుకున్నట్లయితే మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా ఎంపిక చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది డిఎస్ఎస్ఎస్బి నుంచి విడుదల చేయడం జరిగింది. అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదల చేశారు. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మార్చి 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే వేరు డిపార్ట్మెంట్లలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఎలాంటి డిపార్ట్మెంట్లు అంటే డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, అలాగే లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్లో, లోకాయుక్తలో, విజిలెన్స్ డైరెక్టరేట్లో, దీనితో పాటుగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో, ఢిల్లీ ఆర్చీవ్స్లో, ఢిల్లీ ప్రెజెన్స్లో, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అలాగే మున్సిపల్ కౌన్సిల్లో, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటితో పాటుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హోమ్ గార్డ్స్, వీటితో పాటుగా మనం చూసుకుంటే ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు, ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ వంటి వాటిల్లో కూడా వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. టోటల్గా మనం చూసుకుంటే 414 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన పే స్కేల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కేటాయించిన పోస్టులు ఎన్ని అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, స్టాఫ్ కార్ డ్రైవర్ వంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటితో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3, గ్రూప్ 4 వంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు, ఫార్మసిస్ట్ పోస్టు, ఫార్మసిస్ట్లో డిస్పెన్సనరు, అలోపతిక్, ఆక్సిలరీ నర్స్ లేదా మిడ్వైఫ్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్, డ్రాడ్స్మెన్ గ్రేడ్ 3 సివిలు, స్టోర్ కీపరు, స్టోర్ సూపర్వైజరు, ఫార్మసిస్టు, జూనియర్ ఫార్మసిస్టు, అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ వంటి పోస్టులను కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసినట్లయితే ఖాళీలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులలో ఉండవలసిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్రైవర్, స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడు, డ్రైవర్ ఎల్ఎంవి ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పోస్టులకి మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఈ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి కలిగి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని చెప్పారు. ఈ పోస్టులు మనం చూసుకుంటే డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు సెలెక్ట్ అయితే 19,900 నుంచి 63,200 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుండి 27 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఇక స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు అనేవి లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి, అలాగే మోటార్ మెకానిజంకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని నోటిఫికేషన్లో తెలియజేశారు. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. 19,900 నుంచి 63,200 వరకు కూడా పే స్కేల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగాలకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఆ వివరాలు కూడా చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక లోకాయుక్తలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇవే స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు. వీటికి కూడా
10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి కలిగి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని చెప్పారు. 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి. పే స్కేల్ కూడా సేమ్ ఉంటుంది. ఇక డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్లో కూడా ఇవే స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్ ఉన్నాయి. వీటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంకి సంబంధించిన నాలెడ్జ్ కలిగి ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ అనేది మోటార్ కార్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 10th స్టాండర్డ్లో పాస్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి కూడా సేమ్ పే స్కేల్, సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి పోస్టులు. వీటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ శాలరీ, అలాగే సేమ్ ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక డ్రైవర్ పోస్టులు అనేవి ఢిల్లీ ఆర్చీవ్లో కూడా ఉన్నాయి. వీటికి కూడా 10th క్లాస్తో పాటుగా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. సేమ్ పే స్కేల్, సేమ్ ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. వీటితో పాటుగా ఢిల్లీ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సేమ్ జాబ్స్ ఉన్నాయి. స్టాఫ్ కార్ డ్రైవర్ చెప్పి వీటికి కూడా మనం చూసుకున్నట్లయితే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం నాలెడ్జ్ కలిగి ఉండాలి. 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే సేమ్ ఎలిజిబిలిటీ, సేమ్ శాలరీ ఉంటుంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 3, ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 4, ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి కదా. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అనేది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంటే ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబ్ అసిస్టెంట్గా కలిగి ఉండాలి. ఏ ల్యాబొరేటరీస్లో అంటే కార్డియాలజీ లేదా న్యూరాలజీ లేదా రెస్పిరేటరీ ల్యాబ్స్ లేదా ఈఈజీ లేదా ఈఎంజీ లేదా ఈఆర్జీ లేదా సిసియు లేదా సిసిఐ లేదా పిఓడబ్ల్యూ లేదా ఈసీజీలో కలిగి ఉండాలి. లేదా మెట్రికులేషన్ లేదా హైయర్ సెకండరీ లేదా 10+2 అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్తో చేసుండి 6 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు చెప్పినటువంటి ఆ ల్యాబ్స్లో కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉన్నా సరే ఎంఎల్టీ కోర్సు పూర్తి చేసి ఇక్కడ అడిగినటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. 29,200 నుంచి 92,300 మధ్య పే స్కేల్ ఉంటుంది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే మనం చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అంటే సైన్స్ గ్రూప్ అనేది ఇంటర్లో పూర్తి చేసి డిప్లొమా ఎంఎల్టీ పూర్తి చేసి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. అది కూడా ఈ యొక్క ల్యాబొరేటరీస్లో కలిగి ఉంటే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 29,200 నుంచి 92,300 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి మనం క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఏజ్ అనేది 18 నుంచి 32 సంవత్సరాలు అయితే ఉండాలి. సేమ్ పే స్కేల్ అయితే ఉంటుంది. దీనికి 10th క్లాస్తో పాటుగా ఎంఎల్టీ డిప్లొమా పూర్తి చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది సైన్స్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కలిగి ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ కానీ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా సరే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా మెట్రికులేషన్ లేదా హైయర్ సెకండరీ లేదా సీనియర్ సెకండరీ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి. ఎంఎల్టీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ కలిగి ఉండాలి ల్యాబ్ అసిస్టెంట్గా. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అయితే ఇవి. పే స్కేల్ అండ్ ఏజ్ ఎలిజిబిలిటీ అయితే సేమ్ ఉంటుంది. ఇక ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి డిస్పెన్సర్ మరియు అలోపతికి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. టోటల్గా 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ లేదా డిస్పెన్సనర్ అయి ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. 29,200 నుంచి 92,300 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇలాగే మనం చూసుకుంటే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఫార్మసిస్ట్ అలోపతికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనం చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలోపతిక్ ఫార్మసీకి సంబంధించిన కోర్సు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్గా అయి ఉండాలి. అంటే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలన్నమాట. పే స్కేల్ సేమ్ 18 to 32 ఇయర్స్ మధ్య ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఇక ఆక్సిలరీ నర్స్ లేదా మిడ్వైఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. క్వాలిఫైడ్ మిడ్వైఫ్ అయితే అవ్వాలి. రిజిస్టర్డ్ అయి ఉండాలని చెప్పారు. అలాగే మనం చూసుకున్నట్లయితే
ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే చెప్పామో అదే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా క్వాలిఫై మిడ్‌వైఫ్ అయితే అయ్యి ఉండాలి. రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్‌లో అయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్డ్ ఉండాలి. యాజ్ ఏ ఆక్సిలరీ నర్స్ లేదా మిడ్‌వైఫ్‌గా అని చెప్పారు. 25,500 నుంచి 81,100 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుండి 27 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అయితే తర్వాత ఎలాగో చెప్తాను. ఇక ఇవే పోస్టులనే మనం చూసుకుంటే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ఉన్నాయి. ముందు చెప్పినటువంటి వేకెన్సీస్ అనేవి 144 వేకెన్సీస్ ఉంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే టోటల్‌గా ఏఎన్ఎం పోస్టులు అనేవి 152 వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ పోస్టులకి మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏఎన్ఎం డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. లేదా వొకేషనల్ కోర్స్ అనేది ఏఎన్ఎంగా చేసుండి 10+2 కూడా కంప్లీట్ అయి ఉండాలి. లేడీ రీడింగ్ అండ్ హెల్త్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ నాంజాఫ్గర్ నుంచి కలిగి ఉండాలని చెప్పారు. సో అక్కడ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది 18 నుంచి 34 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 25,500 నుంచి 81,100 మధ్య పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా డ్రాట్స్మెన్ గ్రేడ్ 3 పోస్టులు అయితే ఒక 6 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది డ్రాట్స్మెన్షిప్కి సంబంధించి కలిగి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. తర్వాత మనం చూసుకుంటే ఈ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 25,500 నుంచి 81,100 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పారు. అలాగే మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనం చూసుకుంటే మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. 2 ఇయర్స్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. డ్రాఫ్ట్స్మెన్షిప్కి సంబంధించి చెప్పారు. లేదన్నట్లయితే 7 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది ఆర్కిటెక్చర్కి సంబంధించి ఉంటే అందులో సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనేది ఆర్కిటెక్చర్కి సంబంధించి ఉన్న దాంట్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా 4 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫ్టర్ మెట్రికులేషన్కి సంబంధించి పూర్తయిన తర్వాత ట్రైనింగ్ అనేది లేదా ఆర్కిటెక్చరల్ అండ్ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన డ్రాయింగ్లో కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. 25,500 నుంచి 81,100 మధ్య పే స్కేల్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ అనేది 32 ఇయర్స్ ఇచ్చారు. అలాగే మనం చూసుకుంటే స్టోర్ కీపర్, స్టోర్ సూపర్వైజర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్కింగ్ అనేది చేసి ఉండాలి ఏదైనా స్టోర్లో అని చెప్పారు. 25,500 నుంచి 81,100 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఇక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హోమ్ గార్డ్స్లో స్టోర్ సూపర్వైజర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు 2 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 29,200 నుంచి 92,300 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అన్ని రకాల పోస్టులకి కూడా వర్తిస్తుందో అలాగే వీటికి కూడా వర్తిస్తుంది. ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డులో ఫార్మసిస్ట్, జూనియర్ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి బీ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా 10+2 సైన్స్ గ్రూప్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులో పూర్తి చేసి ఉండి డిప్లొమా అనేది ఫార్మసీలో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా, ఇవి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2తో తర్వాత డి ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 31,900 నుంచి 92,300 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇక అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా పూర్తి చేస్తే ఎలిజిబుల్ అవుతారు. 4 ఖాళీలు ఉన్నాయి. 19,900 నుంచి 63,200 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. వీటితో పాటుగా అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. 10థ్తో పాటుగా శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 25,500 నుంచి 81,100 మధ్య పే స్కేల్ ఉంటుంది. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. డిఎస్ఎస్ఎస్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రారంభ తేదీ మార్చి 21, చివరి తేదీ ఏప్రిల్ 19 అని నోటిఫికేషన్లోనే మనకి స్పష్టం చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ఫీజు లేదు. వీరితో పాటుగా
పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకి ఫీజు నుండి మినహాయింపు అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళు మాత్రమే ₹100 ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి వన్ టైర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పోస్ట్ కోడ్లో కొన్ని పోస్టులకి సంబంధించి చూసుకుంటే 200 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి ప్రతి సెక్షన్ నుంచి 40 మార్కులు చొప్పున మొత్తం ఈ 5 సెక్షన్ల నుంచి 200 క్వశ్చన్స్ 200 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మరికొన్ని పోస్ట్ కోడ్ నెంబర్స్ ఇక్కడ ఏవైతే ఇచ్చారో వాటికి 2 అవర్స్లో 200 క్వశ్చన్స్తో 200 మార్క్స్కి గాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే 5 సెక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రతి సెక్షన్ నుంచి కూడా మనం చూసుకుంటే 20 మార్క్స్ అయితే వస్తాయి. 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ పోస్టులన్నీ కూడా మనం చూసుకుంటే అన్నింటికి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంటుందని చెప్పడం జరిగింది. పోస్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కులను నార్మలైజేషన్ అయితే చేస్తారు. అక్కడ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇందులో కొన్ని రకాల పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది పోస్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అయితే ఇవి. అయితే అందరికీ కూడా ఇంకొక డౌట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు అయినట్లయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అయితే ఓబీసీ అభ్యర్థులు ఓన్లీ ఢిల్లీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఢిల్లీ కాకుండా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ఈ యొక్క ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉన్న పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు కనుక ఏజ్ ఎలిజిబిలిటీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్నింటికే మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఓబీసీ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. అదే డీటెయిల్స్ అనేవి మనకి నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అండ్ దే మస్ట్ అప్లై అండర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మాత్రం 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది, ఏ స్టేట్ వాళ్ళైనా సరే. ఇది ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి ఈరోజు తాజాగా వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.